హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం హిందూలోని కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. అండ్ డేట్ వచ్చేసి 13th February 2026. సో ఈరోజు చాలా ఆర్టికల్స్ అయితే న్యూస్లో ఉన్నాయి. సో ఆర్టికల్స్ అన్నీ మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే జీరో టారిఫ్ టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్స్ టు యుఎస్ పాసిబుల్ ఫర్ ఇండియా. సో ఇక్కడ టైటిల్ చూసినట్లయితే మనకు కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ కీవర్డ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి టారిఫ్ గురించి ఇవ్వడం జరిగింది, అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్టైల్స్ గురించి మాట్లాడుతున్నారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి యుఎస్ ఇండియా రిలేషన్స్ గురించి అయితే ఆ ఆర్టికల్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ చూడాల్సింది ఏంటంటే జీరో టారిఫ్ అదొకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్టైల్స్ గురించి చూడాలి, అండ్ నెక్స్ట్ ఇండియా యుఎస్ రిలేషన్స్లో పార్ట్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ గురించి కొంచెం బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే రీసెంట్గా ఇండియా యుఎస్ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ అయింది అని మనకి తెలుసు కదా. సో అందులో భాగంగా నిన్న కూడా మనం అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ కొన్ని మినహాయించారు అని చెప్పి చదువుకున్నాం. సో ఈరోజు ఆర్టికల్లో ఏంటంటే ఈ ట్రేడ్ డీలో భాగంగా మన టెక్స్టైల్స్ కూడా బెనిఫిట్ అవుతాయి అని చెప్తున్నాయి అన్నమాట. సో ఇది తెలియాలి అంటే కొంచెం బ్రీఫ్ బ్యాక్కి వెళ్ళాలన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ సెప్టెంబర్ మంత్లో 2025లో మనం ఏం చూసుకున్నాము అంటే యుఎస్ వచ్చేసి ఇండియా యొక్క గూడ్స్ పైన 50% టారిఫ్ అని విన్నాం. రష్యన్ శాంక్షన్ యాక్ట్ 2025 తీసుకొచ్చాయి. దానికి ఏంటంటే 25% ట్యాక్సెస్ యాడ్ చేసి మొత్తం 50% ట్యాక్సెస్ వేస్తున్నారు అని విన్నా. సో అప్పుడు 50% ట్యాక్స్ యుఎస్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఇండియా యొక్క గూడ్స్ ప్రైస్ అనేది చాలా పెరుగుతాయి అన్నమాట. సో అప్పుడు మనం ఆర్టికల్స్ డిస్కస్ చేసినప్పుడు ఏ సెక్టార్స్ ఎఫెక్ట్ అవుతాయి అనుకున్నాము. టెక్స్టైల్స్ ఎఫెక్ట్ అవుతాయి, అపెరల్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఇండియా యొక్క సీ ఫుడ్ ఎఫెక్ట్ అవుతుంది, ఇండియా యొక్క లెదర్ ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నాం కదా. సో ఇండియా టెక్స్టైల్స్ చాలా బాగా చేస్తుంది, ఎస్పెషలీ గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు ఆ స్టేట్స్ టెక్స్టైల్స్లో బాగా చేస్తున్నాయి. అక్కడ నుంచి వచ్చే టెక్స్టైల్ గూడ్స్ ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి మనం అప్పుడు చదువుకున్నాం కదా. సో అప్పుడు ఏంటంటే ఇండియా యొక్క టెక్స్టైల్స్ని ఎవరు ఆక్యుపై చేయబోతున్నారని చదువుకున్నాము. అక్కడ బంగ్లాదేశ్ అలాగే వియట్నాం ఈ రెండు కంట్రీస్ ఇండియా యొక్క ప్లేస్ని ఆక్యుపై చేసుకుంటాయి అనుకున్నా. సో బంగ్లాదేశ్ వియట్నాం ఎందుకు ఆక్యుపై చేసుకుంటాయంటే బంగ్లాదేశ్ గురించి చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ యుఎస్ ఒక డీల్ అయితే చేసుకున్నాయి అన్నమాట, ట్రేడ్ డీల్. బంగ్లాదేశ్ మనం ఇండియా యుఎస్ ఎలా చేసుకున్నామో బంగ్లాదేశ్ యుఎస్ డీల్లో అసలు ఏం చెప్పారంటే యుఎస్ నుంచి యాన్ అంటే మనం బట్టలు తయారు చేయడానికి మనకి ఫస్ట్ దారాలు కాటన్ యాన్ అంటాం కదా. సో యుఎస్ నుంచి యాన్ బంగ్లాదేశ్కి వెళ్ళి బంగ్లాదేశ్లో వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి మళ్ళీ అవే గూడ్స్ని యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తే వాటి మీద 0% టారిఫ్ అని చెప్పారనమాట. అది బంగ్లాదేశ్ యుఎస్ డీల్లో భాగం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏవైనా హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ ఉంటే వాటి మీద కూడా 0% టారిఫ్ అని చెప్పి అందులో ఆ ట్రేడ్ డీల్లో రాస్తుంది. అదేంటంటే బంగ్లాదేశ్ యుఎస్ ట్రేడ్ డీల్లో. ఇప్పుడు మన ఇండియా కూడా యుఎస్తో ట్రేడ్ డీల్ చేసింది కదా. ఈ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్లో కూడా టెక్స్టైల్స్కి సేమ్ కైండ్ ఆఫ్ 0% టారిఫ్ అనేది ఇవ్వడం జరిగింది యుఎస్ అన్నమాట. సో అందుకని ఇప్పుడు మన టెక్స్టైల్స్ కూడా ఏంటంటే మనం యుఎస్ నుంచి యాన్ తెచ్చుకొని మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసి ఆ గూడ్స్ యుఎస్కి పంపించినట్లయితే వాటి మీద 0% టారిఫ్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇండియాలో కూడా హ్యాండ్ మేడ్ టెక్స్టైల్స్ ఉన్నాయి కదా, సో వాటి మీద కూడా 0% టారిఫ్ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఇప్పుడు ఇండియన్ టెక్స్టైల్స్కి కొంత అడ్వాంటేజ్ అయితే ఉంది. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ప్రొడక్షన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు మన ఎక్స్పోర్ట్స్ కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. సో దట్ మన గూడ్స్ అనేవి యుఎస్ మార్కెట్లో కాంపిటేటివ్గా ఉంటాయి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ టెక్స్టైల్ వచ్చేసి లేబర్ ఇంటెన్స్ సెక్టార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పద్మశాలి నుంచి వచ్చినట్లయితే మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అచ్చు అతకడం నుంచి ఫైనల్గా యొక్క వచ్చిన ప్రోడక్ట్ని మడత పెట్టి ప్యాకింగ్ చేసేంత వరకు చాలా స్టేజెస్ ఉంటాయి. డైయింగ్ కానివ్వండి, దాని తర్వాత
డిజైన్ చేయడం కానివ్వండి, హల్లేస్తారంటారు. అండ్ దాని తర్వాత కండలు పట్టడం కానివ్వండి, లేకపోతే మనం పార్లూమ్స్ కానీ హ్యాండ్లూమ్స్ కానీ యూజ్ చేయొచ్చు నేయడానికి. నేత నేసిన తర్వాత కూడా ఎక్కడన్నా మిస్టేక్స్ ఉన్న చూసుకొని ఎఫెక్టివ్గా ప్యాకింగ్ చేసేసి దాన్ని మళ్ళీ మనం మార్కెట్లోకి తీసుకొస్తామన్నమాట. సో అలా రిగరస్ లేబర్ అనేది చాలా అవసరం కాబట్టి మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ని కూడా పెంచే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట ఇప్పుడు. అండ్ అంతేకాకుండా ఓవరాల్గా మన కొన్ని స్టేట్స్ ఎస్పెషల్లీ గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు టెక్స్టైల్కి చాలా ఫేమస్. ఆ స్టేట్స్ యొక్క డెవలప్మెంట్కి మనకి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఓవరాల్గా మన జీడిపి కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ని ఎలా చదువుతారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్టైల్స్ గురించి చెప్పారు కాబట్టి మీరు ప్రిలిమ్స్లో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ టెక్స్టైల్స్ ఎలా క్లాత్స్ ఎలా వస్తాయంటే మనకి సిల్క్ బేస్ క్లాత్స్ ఉంటాయి, కాటన్ ఉంటుంది, వూల్ ఉంటుంది కదా. సో ఇక్కడ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ రావచ్చు. అంతేకాకుండా టెక్స్టైల్స్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్స్ తీసుకొచ్చింది అది కూడా మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది ఫస్ట్ ఆర్టికల్ గురించి అనమాట. ఇదంతా దాని గురించే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎట్ 2.75% ఇన్ న్యూ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ విత్ 2024 యాజ్ ద బేస్ ఇయర్. ఈ ఆర్టికల్ అర్థం కావాలి అంటే మళ్ళీ కొంత ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలన్నమాట. సో రీసెంట్గా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మన ఇండియన్ ఎకానమీకి సంబంధించి ర్యాంకింగ్ అయితే ఇచ్చింది కదా. ఆ ర్యాంకింగ్లో ఇండియాకి బి వచ్చింది, బి గ్రేడ్. ఓకే, సో ఎందుకు బి గ్రేడ్ అంటే అక్కడ వాళ్ళు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో బేస్ ఇయర్ అనేది మారట్లేదు. సో ఇండియాలో మనం చూసుకున్నట్లయితే సిపిఐకి బేస్ ఇయర్ వచ్చేసి 2011 to 2012 ఉంది. ఈ 2012, 2011 ఎప్పుడో అయిపోయింది. మన ముందు 2026లో అంటే 15-16 సంవత్సరాలైనా కూడా మనం బేస్ ఇయర్ చేంజ్ చేయట్లేదు. ప్రతి సంవత్సరం ఎకానమీ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, 15 years బ్యాక్ మీ శాలరీ ఆర్ ఎల్స్ మీ ఫాదర్ శాలరీ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది. సో చాలా చేంజ్ అయితే వచ్చింది కదా 15 yearsలో. జస్ట్ మీరు మీ యొక్క అనాలిసిస్ చేసుకోండి. 15 years బ్యాక్ అంటే మీరు చిన్నప్పుడు జస్ట్ 1 rupee ఇస్తే అమ్మో 1 rupee ఇచ్చారా స్కూల్కి వెళ్ళేటప్పుడు అనుకునేవాళ్ళు. ఇప్పుడు 10 rupees ఇస్తే కూడా 10 rupees అయినా 10 rupeesకి ఏం రావట్లేదు చెప్పి మొకానేసి కొడుతున్నారు చిన్నపిల్లలు. సో లైక్ దాట్ 15 years చాలా చేంజ్ వచ్చింది, బట్ బేస్ ఇయర్లో మనకి చేంజ్ అనేది రాలేదన్నమాట. సో అందుకని క్రిటిసైజ్ చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇండియాకి కొంచెం డౌన్ గ్రేడ్ అనేది చేశారనమాట. సో అందుకని మనం ఏం చేసాము అంటే ఇప్పుడు ఈ బేస్ ఇయర్ని రివైజ్ చేసి కొత్త బేస్ ఇయర్ తీసుకొచ్చాము. ఇప్పుడు కొత్త బేస్ ఇయర్ ఏంటంటే 2023 to 2024. ఈ బేస్ ఇయర్ చేంజ్ చేసిన తర్వాత మనం ఫస్ట్ టైం ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ని తీసుకురావడం జరిగిందనమాట. అందుకే ఇది న్యూస్లో ఉంది. ఓకే, సో మీకు క్వశ్చన్ కంపల్సరీ ఈ యొక్క న్యూ సిపిఐ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ 100% మీకు ప్రిలిమ్స్లో ఉందండి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ని తెలుగులో ద్రవ్యోల్బణం అంటారు. ఇదేంటి, వెనెవర్ దెర్ ఇస్ రైస్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ మార్కెట్. మన మార్కెట్లో గూడ్స్ సర్వీస్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఆ కండిషన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. అండ్ ఈ ఇన్ఫ్లేషన్ వచ్చేసి మనకి 2 రకాలు ఉంటుంది. ఒకటి రీటైల్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, ఒకటి హోల్సేల్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది అనమాట. సో రీటైలర్ అంటే ఏంటి, మీరు ఇప్పుడు షాప్స్కి వెళ్ళినట్లయితే కొన్నిసార్లు రీటైల్ షాప్ అంటారు, కొన్నిసార్లు హోల్సేల్ షాప్ అంటారు, హోల్సేల్ ప్లస్ రీటైల్ అంటారు కదా. సో హోల్సేలర్ ఏంటంటే డైరెక్ట్గా ఒక వ్యక్తి మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళి బల్క్గా గూడ్స్ అనేవి కొన్నట్లయితే అతన్ని హోల్సేలర్ అంటారు. మరి రీటైలర్ అంటే ఎవరు, మీరు నేను ఇప్పుడు అది కావాలనుకుంటే నియర్ బై షాప్కి వెళ్తాము, ఒక టూత్ పేస్ట్, ఒక మనకి ఏది కావాలో అవి చిన్న చిన్న కిరాణా దుకాణం అంటారు కదా, అలాంటి షాప్స్లో కొనుక్కున్నట్లయితే మనం రీటైలర్స్ అవుతాం. సో ఇన్ఫ్లేషన్ని రీటైలర్ దగ్గర అలాగే హోల్సేలర్ దగ్గర మెజర్ చేస్తారనమాట. సో రీటైలర్ దగ్గర మెజర్ చేసే ఇన్ఫ్లేషన్ని రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. హోల్సేల్ లెవెల్లో మనం మెజర్ చేసే ఇన్ఫ్లేషన్ని
హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అంటారు. దీన్ని క్యాలిక్యులేట్ చేసేవి 2 సపరేట్ ఇండెక్స్లు ఉంటాయి అన్నమాట. సో రీటైల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లో మెజర్ చేస్తారు. అలాగే హోల్సేల్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లో దీన్ని మెజర్ అనేది చేస్తారనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ వచ్చేసి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రీటైల్ ఇన్ఫ్లేషన్ ని మెజర్ చేస్తుంది. ఇప్పుడు ఇండియాలో ఎంత ఉందండి? జనవరి 2026 ఎవ్రీ మంత్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాం కాబట్టి ప్రీవియస్ మంత్ రిలీజ్ అవుతుంది అనమాట. సో జనవరి 2026 లో రీటైల్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి 2.75% ఉంది అని అంటున్నారు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం సర్టన్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎంత మెయింటైన్ చేయాలి ఇన్ఫ్లేషన్ అంటే 4 ± 2% ని మనం ఇన్ఫ్లేషన్ ని ఇండియాలో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ 4 ± 2 అంటే 2 to 6% ఆఫ్ ఇన్ఫ్లేషన్ ని మనం మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇక్కడ మెయింటైన్ చేయడానికి ఎవరెవరు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక సైడ్ ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేసి ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారనమాట. ఓకే, సో గవర్నమెంట్ చేసే పనులన్నీ మనకి ఫిజికల్ పాలసీ కింద వస్తాయన్నమాట. ఫిజికల్ పాలసీ. అండ్ ఆర్బిఐ చేసే పనులన్నీ వచ్చేసి మానిటరీ పాలసీ కింద వస్తాయి. సో ఫిజికల్ పాలసీ కింద మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ వచ్చేసి ట్యాక్స్లు పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి పబ్లిక్ స్పెండింగ్. పబ్లిక్ స్పెండింగ్ అంటే ఏం లేదండి, మనకి కొన్ని కొత్త ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని చెప్పి పబ్లిక్ స్పెండింగ్ కొన్నిసార్లు ఇంక్రీజ్ చేయొచ్చు, కొన్నిసార్లు తగ్గించవచ్చు. ఇది ఫిజికల్ పాలసీలో భాగం. మరి మానిటరీ పాలసీ ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి కదా, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, అవన్నీ ఇంక్రీజ్ అయినా చేయొచ్చు, డిక్రీజ్ అయినా చేసేసి మన ఇన్ఫ్లేషన్ ని ఈ బ్రాకెట్ 4 ± 2 బ్రాకెట్ లో ఉండేటట్టు చూసుకునేదే ఈ యొక్క ఫిజికల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ. సో ఇక్కడ మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఈ యొక్క న్యూ సిపిఐ సిరీస్ మీద రావచ్చండి. సో ఈ న్యూ సిపిఐ సిరీస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనం బేస్ ఇయర్ ని చేంజ్ చేసాం. ఇంతకుముందు 2011 to 12 బేస్ ఇయర్ ఉండేది, ఇప్పుడు దాన్ని కాస్త 2023 to 2024 బేస్ ఇయర్ కింద చేంజ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈసారి సిపిఐలో కూడా అండ్ డబ్ల్యూపిఐలో కూడా బాస్కెట్స్ ఆఫ్ గూడ్స్ అంటాయి. అంటే నార్మల్గా మనం యూజ్ చేసే గూడ్స్ని బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అంటారు అనమాట. ఆ గూడ్స్ని కూడా ఇప్పుడు కొత్తగా రీసెంట్గా జరిగిన 2023-2024 హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ప్రకారం చేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అంటే ఏం లేదు, ఒక హౌస్ హోల్డ్ ఏ ఐటమ్స్ని కన్జ్యూమ్ చేస్తాయి, ఏ ఐటమ్స్ని కొనుక్కుంటాయి అండ్ ఏ ఐటమ్స్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్స్ ఎక్కువ చేస్తున్నారా, ఫుడ్ ఐటమ్స్ తింటున్నారా, లేకపోతే పెట్రోల్ డీజిల్ అంటే ట్రాన్స్పోర్టేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అలా అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్కి వెళ్ళి సర్వే చేస్తారు కదా. ఆ సర్వే ప్రకారం వాళ్ళు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని రివైజ్ కూడా చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసారి ఇంకొక కొత్త దానాన్ని వాళ్ళు యాడ్ చేశారు. ఏంటంటే డిజిటల్ థింగ్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది, డిజిటల్ సర్వీసెస్ని కూడా యాడ్ చేశారు. ఎందుకంటే నార్మల్గా ఇంతకుముందు ఒక 5 to 10 years బ్యాక్ తీసుకున్నట్లయితే మనం షాప్కి వెళ్ళి కొనుక్కునే వాళ్ళం అన్ని. ఇప్పుడు మనకి ఎన్ని ప్లాట్ఫామ్స్ లేవు, జెప్టో ఉంది, ఇన్స్టామార్ట్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది. మనం అసలు షాప్కి వెళ్ళకుండానే పెద్ద పెద్ద వస్తువులు కూడా మనం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం. బట్టల దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఈవెన్ ఒక చాక్లెట్ కావాలనుకుంటే కూడా మీరు ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వెళ్ళకుండా ఈవెన్ ఆర్డర్ పెట్టుకుంటే నెక్ పైకే వస్తుంది కదా. సో అలా డిజిటల్ సర్వీసెస్ని కూడా తీసుకొని కరెంట్ కన్సంప్షన్ బిహేవియర్ ఎలా ఉంది పీపుల్ది అది కూడా తీసుకొని వాళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఏ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది సిపిఐ డిజైన్ చేయడానికి అంటే MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, దీనివల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి బెటర్గా ఇన్ఫ్లేషన్ ని మెజర్ చేసే అవకాశం ఉంది అండ్ ఇట్ విల్ బి లైక్ మోర్ క్రెడిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మానిటరీ పాలసీ నుంచి కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది, ఎందుకంటే మనం ఫుడ్ ఐటమ్స్ని ఈ యొక్క బాస్కెట్లో తగ్గించడం జరిగిందనమాట. దాంతో పాటు ఈవెన్ మనకి స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
సో ఇలా మనకి కొత్త సిపిఐ సిరీస్ ద్వారా ఈవెన్ మన యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ అలాగే డిఫరెంట్ కంట్రీస్ ఇచ్చే ర్యాంకింగ్లో కూడా ఇండియా ర్యాంక్ అనేది బెస్ట్గా ఉండే ఛాన్సెస్ అయితే మనకి ఫ్యూచర్లో ఉన్నాయి. ఓకే, నా లెట్ us see the నెక్స్ట్ ఆర్టికల్. సో ఇక్కడ ఒక నాకు ఇమేజ్ అనిపించింది. ఇమేజ్ ఏంటంటే 1 హార్న్ రైనోసరస్. ఈ ఇమేజ్ నాకు హైదరాబాద్ ఎడిషన్లో కనిపించలేదు, కాకపోతే ఇంటర్నేషనల్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో ఉంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అనిమల్ స్పీసీస్ న్యూస్లో వస్తే కంపల్సరీ తెలుసుకోవాల్సిందే, కాబట్టి ఇది అటాచ్ చేశాను అనమాట. సో ఈ ఇమేజ్ వచ్చేసి 1 హార్న్ రైనోసరస్ సంబంధించింది. 1 హార్న్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉండే హార్నే 1 హార్న్ అనమాట. ఓకే, సో దీని గురించి ఫ్యాక్ట్ చూసినట్లయితే ద గ్రేటర్ 1 హార్న్ రైనోసరస్ ని ఇండియన్ రైనోసరస్ అని కూడా అంటారనమాట. ఇదేంటంటే ఇది ఏషియన్ రైనోసరస్, ఆఫ్రికన్ రైనోసరస్, ఏ రైనోసరస్ తీసుకున్నా మన వరల్డ్ లోనే ఇది లార్జెస్ట్. అండ్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి రైనోసరస్ యూనికార్నిస్. యూని అంటే సింగిల్, ఒకటే హార్న్ ఉంటుంది కాబట్టి దాన్ని రైనోసరస్ యూనికార్నిస్ అని అంటారు. ఓకే, ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఓన్లీ ఇండియాలోనే కాదు, ఇండియాతో పాటు నేపాల్లో కూడా ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ దగ్గర కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఫ్లడ్ ప్లెయిన్స్, ఫారెస్ట్ ఏరియాస్, ఎస్పెషలీ మన మేజర్ రివర్స్ ఉన్నాయి కదా హిమాలయన్ రివర్స్, అదేంటంటే బ్రహ్మపుత్ర, గంగా, అలాగే ఇండస్ వ్యాలీ దగ్గర మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ కాజిరంగా నేషనల్ పార్క్ అనేది అక్కడ మనకి లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ 1 హార్న్ రైనోసరస్ కనిపిస్తుంది. అదే కాకుండా ఈవెన్ పోబితోరా వైల్డ్ లైఫ్ శాంచురీలో కనిపిస్తాయి, అలాగే మానస్ నేషనల్ పార్క్, ఈ 3 ఏరియాస్ అస్సాంలో ఉన్నాయి. ఆ ఏరియాస్లో కూడా మనకి మంచి నెంబర్ ఆఫ్ 1 హార్న్ రైనోసరస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. అండ్ దీని యొక్క హ్యాబిటాట్ చూసుకున్నట్లయితే మనకి స్వామ్స్ దగ్గర, ఫారెస్ట్, రివర్ సైడ్స్ అండ్ న్యూట్రిషన్స్ మినరల్ ఎక్కడ ఉంటాయో అక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ దీని యొక్క వెయిట్ వచ్చేసి 2200 kgs, అంటే 2 టన్నుల పైనే ఉంటుంది అనమాట ఈ యొక్క 1 హార్న్ రైనోసర్ బరువు. అండ్ దీని యొక్క హైట్ వచ్చేసి 170 నుంచి 186 సెంటీమీటర్స్. సో దాన్ని మీరు ఫీట్స్ కనుక్కొని ఇట్ విల్ బి లైక్ మోర్ దాన్ 6 feet అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీసెస్ అనేవి సాలిటరీగా ఉంటాయి, సింగిల్గా ఉండడానికి ట్రై చేస్తాయి. మదర్స్ మాత్రం పిల్లల్ని చిన్న చిన్న కాస్ని తీసుకొని ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ గ్రేజర్ యానిమల్, ప్యూర్లీ హెర్బివోరస్ అండి. ఎస్పెషల్లీ మనకి గ్రాసెస్, లీవ్స్, బ్రాంచెస్, ఫ్రూట్, అక్వాటిక్ ప్లాంట్స్ అనేవి తినడం జరుగుతుంది. అండ్ దీని యొక్క కేటగిరీ ఏంటి కన్జర్వేషన్లో అంటే వీటిని వల్నరబుల్ సెక్షన్ కింద పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సైమల్టేనియస్ పోల్స్ డు నాట్ వయోలేట్ కాన్స్టిట్యూషన్స్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పి మన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ ఒక స్టేట్మెంట్ అయితే చేశారనమాట. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది సైమల్టేనియస్ పోల్స్ అంటే ఏంటి, ఎందుకు మనం సైమల్టేనియస్ పోల్స్కి వెళ్ళాలి, ఎందుకు అగెన్స్ట్గా కొన్ని ఆర్గ్యుమెంట్స్ చూసుకుంటే సరిపోతుందండి. సో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏం లేదు, మనకి లోక్సభ ఎలక్షన్స్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకటేసారి అయితే దాన్నే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని అంటారు. సో దీని గురించి చూసుకున్నట్లయితే మనకి ఎలక్షన్ కమిషన్ 1983లో ఒక యాన్యువల్ రిపోర్ట్లో కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. దాంతోపాటు లా కమిషన్ 170th రిపోర్ట్లో కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ చేస్తే బాగుంటుందని చెప్పారు. అండ్ దాంతోపాటు ఈవెన్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో 79th రిపోర్ట్లో కూడా ఎస్ సైమల్టేనియస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి 3 రిపోర్ట్ల ఆధారంగా ఎస్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ చేయొచ్చు అని ఒక ఐడియా ఉంది. కాకపోతే కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఏమో ఎస్ చేయాలి అంటున్నాయి, కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఏమో నో వెళ్ళొద్దు అంటున్నాయి. ఆ ఆర్గ్యుమెంట్స్ ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ అసలు ఏవి ఫేవర్గా ఉన్నాయి సైమల్టేనియస్ ఎలక్షన్స్ కానీ చూసుకున్నట్లయితే, ఒకటేసారి లోక్సభకి అండ్ అసెంబ్లీకి ఎలక్షన్స్ చేసుకున్నట్లయితే మనం ఎక్స్పెండిచర్ ఎంతైతే స్పెండ్ చేస్తున్నామో ఆ ఎక్స్పెండిచర్ని తగ్గించవచ్చు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఊరికే మనకి ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ లేకుండా ఒకటేసారి 2 ఎలక్షన్స్ పనిలో పని అయిపోతాయి అని చెప్పారు. అండ్ అంతేకాకుండా ఊరికే ఎలక్షన్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి నార్మల్ పబ్లిక్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, అలాగే గవర్నమెంట్ చేయాల్సిన పాలసీస్ అనేవి స్టాప్ అవుతూ ఉంటాయి, ఎప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ మోడ్లోనే ఉంటుంది, గవర్నెన్స్ మీద తక్కువ దృష్టి అనేది పెట్టడం జరుగుతుంది అని చెప్పారు. అండ్ అంతేకాకుండా మనకి ఏంటంటే ఊరికి ఎలక్షన్స్ కావాలి అంటే మనకి మ్యాన్ పవర్ కూడా ఎక్కువ అవుతుంది అని కూడా చెప్పడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా ఒకటేసారి 2 ఎలక్షన్స్ పెడితే మనం ఓటర్ టర్న్అవుట్, ఓటర్ పార్టిసిపేషన్ కూడా మనం పెంచవచ్చు అనే ఐడియా కూడా ఉందన్నమాట. కానీ కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఏం చేస్తున్నాయి అంటే వద్దు అని చెప్తున్నాయి. ఎందుకు అంటే ద మెయిన్ రీజన్ వచ్చేసి
ఫెడరలిజం అనేది అండర్మైన్ అవుతుంది అని చెప్పారు. అంతేకాకుండా 2 ఎలక్షన్స్ ఒకటేసారి పెట్టాలంటే మనకి 2 ఈవీఎంస్ కావాలి, ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి. అంత లాజిస్టిక్స్ అంత సరిపడా ఎక్విప్మెంట్స్ లేవు అని అంటున్నారనమాట. అండ్ అంతేకాకుండా ఏంటంటే రీజనల్ వేరియేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒకటేసారి మనం ఎలక్షన్స్కి వెళ్ళినట్లయితే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మ్యాన్ పవర్ కూడా కావాలి అని అంటున్నారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒకటేసారి లోక్సభ ఎలక్షన్స్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎలక్షన్స్ పెడితే ఇన్ కేస్ లోక్సభలో అయినా సరే అసెంబ్లీలో అయినా సరే నో కాన్ఫిడెన్స్ మోషన్ జరిగితే మాత్రం గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయి కొత్త గవర్నమెంట్ వస్తుంది. కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ వాళ్ళకి టెన్యూర్ 5 years ఉంటుంది కదా. సో అలా మనం ఒకటేసారి ఎలక్షన్స్ పెట్టాలి అని డిసైడ్ అయితే కొన్నిసార్లు అసెంబ్లీ అయినా సరే లోక్సభ అయినా సరే ప్రీ మెచ్యూర్గా డిజాల్వ్ అవ్వాల్సి వస్తుంది అని ఇంకొక ప్రాబ్లమ్ని రైజ్ చేయడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా ఒకటేసారి లోక్సభకి అండ్ అసెంబ్లీస్కి ఎలక్షన్స్ పెట్టినట్లయితే రీజనల్ పొలిటికల్ పార్టీస్కి మనకు ప్రాబ్లం అవుతుంది. చిన్న చిన్న పొలిటికల్ పార్టీస్ గెలవవు, ఓన్లీ పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీసే గెలుస్తాయి అని చెప్పి కొంతమంది భావిస్తున్నారనమాట. సో ఇలా మనకి పాజిటివ్స్ అలాగే నెగటివ్స్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కెన్ ఫైల్ ఎఫ్ఐఆర్ ఆర్ మూవ్ ప్రివిలేజ్ మోషన్. ఐ విల్ స్టార్ట్ విత్ ఫార్మర్స్ సేస్ రాహుల్. సో మనకి పొలిటికల్ థింగ్ అదంతా పక్కన పెడితే అసలు ఈ ఆర్టికల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఇక్కడ ప్రివిలేజ్ మోషన్ అనే వర్డ్ వల్ల. సో మనకి పాలిటీలో పార్లమెంట్ చదువుతున్నప్పుడు సెషన్స్ జరుగుతున్నప్పుడు చాలా మోషన్స్ అనేవి పాస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ టోకెన్ కట్ మోషన్ అంటారు, పాలసీ కట్ మోషన్ అంటారు, బులెటిన్ మోషన్ అంటారు, సబ్స్టాంటివ్ మోషన్ అంటారు, ప్రివిలేజ్ మోషన్ అంటారు, ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్. నిన్న క్లాస్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ చూసాం కదా. సో అలా ఏంటంటే మనకి ఇలాంటి మోషన్స్ వచ్చినప్పుడు మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఒక సైడ్ అంటే ఒక కాలంలో మోషన్స్ అడిగి ఒక కాలంలో దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి ఏవి కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అని అడుగుతారు. లేకపోతే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రివిలేజెస్. మనకి 2 kinds ఆఫ్ ప్రివిలేజెస్ ఉంటాయి, ఇండివిజువల్ ప్రివిలేజెస్ ఉంటాయి అండ్ కలెక్టివ్ ప్రివిలేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇండివిజువల్ కలెక్టివ్ ప్రివిలేజెస్ ఏంటంటే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్కి కొంత ఇమ్యూనిటీస్ అనేవి ఉంటాయన్నమాట. ఆ ఇమ్యూనిటీస్ని వయోలేట్ చేసినప్పుడు ఈ ప్రివిలేజ్ మోషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రివిలేజ్ మోషన్ గురించి చూసుకున్నట్లయితే ఇది ఒక ఫార్మల్ రిక్వెస్ట్ అనమాట. సో మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఒక రిక్వెస్ట్ అనేది చేయొచ్చు. ఆ రిక్వెస్ట్ ఏంటంటే మా యొక్క పార్లమెంటరీ ప్రివిలేజెస్ రీచ్ అయ్యాయని చెప్పి. ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్ ప్రివిలేజ్ ఉంటుంది, కలెక్టివ్ ప్రివిలేజ్ ఉంటుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే లక్ష్మీకాంత్ని ఓపెన్ చేసేసి ఇండివిజువల్ ప్రివిలేజెస్ అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్, కలెక్టివ్ ప్రివిలేజెస్ అంటే ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ క్లియర్ కట్గా లైన్గా రాసుకున్నట్లయితే మీకు క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆర్టికల్ వందే మాత్రం ఇట్స్ 6 stanzas అండ్ సెటిల్డ్ క్వశ్చన్. ఈ టాపిక్ వచ్చేసి వందే మాత్రం గురించి అనమాట. నిన్నటి క్లాస్లో మనం వందే మాత్రం గురించి కొత్త గైడ్లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది కదా, సో అందుకనే ఉంది. అండ్ ఈసారి వచ్చేసి 150th anniversary అనమాట. కంపల్సరీ ఫర్ షూర్ మీకు దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక్కసారి వందే మాత్రం సాంగ్ గురించి బేసిక్ ఫ్యాక్ట్స్ అలాగే గైడ్లైన్స్ నిన్న చెప్పాను, నీకు క్వశ్చన్ ఎలా వస్తుందని చెప్పి క్వశ్చన్ కూడా ఇచ్చాను, జస్ట్ అది ఒక్కసారి రివైజ్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ టాపిక్ చూద్దాం. ఈ టాపిక్ ఏంటంటే టూ ఫేక్ టు బి గుడ్. ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే రీసెంట్గా మనం ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఐటీ రూల్స్ చేంజ్ చేసాము. ఎస్పెషల్లీ సింథటిక్ కంటెంట్ని మనం కంట్రోల్ చేయాలని చూసాం కదా. ఏఐ జనరేటెడ్ కంటెంట్, టెక్స్ట్ అయినా సరే, వీడియో అయినా సరే, అంతేకాకుండా ఈవెన్ ఇమేజెస్ కూడా ఎలా కంట్రోల్ చేయాలి అని చూసాం కదా. నిన్న చెప్పిన గైడ్లైన్స్లో ఏముందంటే ఇమేజెస్ అయినా సరే, వీడియో అయినా సరే 10% ఆఫ్ ఏరియా ఏఐ కంటెంట్ అని చెప్పి డిస్ప్లే చేయాలి అన్నారు. అండ్ మనం కంటెంట్ రిమూవ్ చేయాలని చెప్పి కోర్ట్ ఆర్డర్ వచ్చిన వెంటనే ఇంతకుముందు 36 hours టైం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 3 hoursలో రిమూవ్ చేయమన్నారు. ఇన్ కేస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంతకుముందు 24 hours టైం ఇచ్చారు, ఇప్పుడు దాన్ని కాస్త 2 hoursకి తగ్గించారు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు కంప్లీట్ లయబిలిటీ అనేది ఆ ప్లాట్ఫామ్కి వదిలేశారు. ప్లాట్ఫామ్ ఈజ్ కంప్లీట్లీ అకౌంటబుల్ ఫర్ ద కంటెంట్ విచ్ ఇస్ సర్క్యులేటింగ్ ఇన్ దాట్. ఇన్ కేస్ ఆర్డర్ వచ్చినా కూడా ఆ యొక్క కంటెంట్ని రిమూవ్ చేయలేదంటే ఈ ప్లాట్ఫామ్ని పనిష్మెంట్ చేస్తాము అని చెప్పి సివియర్గా అండ్ వెరీ సివియర్ గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది కదా. సో ఒక్కసారి ఆ గైడ్లైన్స్ నేను క్లియర్ కట్గా మనం రాయించాను, జస్ట్ అవి చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ గ్రూప్స్కి అయినా సరే, యూపీఎస్సీకి అయినా సరే
ఈ ఆర్టికల్ ఏంటంటే ఫార్మర్స్ పల్స్ అని ఇచ్చారు టైటిల్. దాని కింద చూసుకున్నట్లయితే ఓన్లీ స్ట్రక్చరల్ రీఫార్మ్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ కెన్ ఎన్షూర్ ఫుడ్ సెక్యూరిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటంటే మన ఫుడ్ అవైలబుల్గా ఉండాలి, యాక్సెసిబుల్గా ఉండాలి అండ్ అఫోర్డబుల్గా ఉండాలి. ఈ 3 A's కలిసినప్పుడే దాన్ని మనం ఫుడ్ సెక్యూరిటీ అని అంటాం. ఒక ఏ ఏంటంటే అవైలబిలిటీ, అంటే అందరికీ అందుబాటులో ఉండాలి అవైలబిలిటీ. యాక్సెసిబిలిటీ అంటే అందరూ వాటిని చేరుకోగలగాల. అండ్ నెక్స్ట్ అఫోర్డబుల్ అంటే జస్ట్ మనం బేకరీకి వెళ్ళి చూసి అక్కడున్న కేక్స్ అన్ని చూసి వస్తే మనకు కడుపే నిండదు కదా. సో అక్కడ మనం డబ్బులు ఇచ్చి కొనుక్కొని తింటేనే కదా మన కడుపు నిండేది. అంటే అందరికీ అఫోర్డబుల్గానే ఉండాలి. ఈ 3 A's మనకి మీట్ అయితే అప్పుడే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుడ్ సెక్యూరిటీ ఎన్షూర్ చేయగలదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం మన ఇండియాలో 3 సెక్టార్లు ఫేమస్గా తీసుకుంటాం. ప్రైమరీ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్. సో ఇందులో మనది మేజర్లీ అగ్రికల్చర్ సెక్టార్ ఆర్ ప్రైమరీ సెక్టార్. ఎందుకంటే మోర్ దెన్ 50% ఆఫ్ వర్క్ ఫోర్స్ ఇక్కడి నుంచే వస్తారు, ఇదే పని చేస్తున్నారు ఇండియాలో. అయినప్పటికీ కూడా మనకి అగ్రికల్చర్లో కొన్ని బేసిక్ స్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ స్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తే తప్ప మనం ఫుడ్ సెక్యూరిటీ అనేది మనం ప్రొవైడ్ చేయలేము. ఎందుకంటే ఈవెన్ మనం ఎంత లార్జెస్ట్ కంట్రీ అయినా, మన 4th లార్జెస్ట్ ఎకానమీ అయినప్పటికీ కూడా ఇండియాలో చాలా మంది పావర్టీలో ఉన్నారు. అండ్ ఈవెన్ ఒక్క పూట భోజనానికి కూడా చాలా మందికి లేదు. అండ్ ఈవెన్ దానివల్ల మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం కూడా మన చాలా ఏరియాస్లో ఉంది అని చెప్పి చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. కాబట్టి కంపల్సరీ స్ట్రక్చరల్ రీఫార్మ్స్ తీసుకురావాలి అని ఇక్కడ ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. సో ఈ స్ట్రక్చరల్ రీఫార్మ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మన అగ్రికల్చర్ డిజిటల్ అగ్రికల్చర్గా మార్చాలి అంటున్నారు. అంటే మనం కొత్త వెబ్సైట్స్ అలాగే టెక్నాలజీని యూజ్ చేసుకొని మ్యాప్స్ ఇవ్వడం, సాయిల్ ప్రొఫైల్స్ ఇవ్వడం, ఏ లొకేషన్లో ఎలాంటి క్రాప్స్ పెరుగుతాయని చెప్పి బేసిక్ ఐడియా పీపుల్కి ఇవ్వాలి. అండ్ అంతేకాకుండా AI బేస్డ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసేసి మనం అడ్వైజరీస్ అనేది పీపుల్కి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇస్తూనే ఉండాలి. వెదర్ ఫోర్కాస్ట్ కానివ్వండి, ఏదైనా సరే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రెసిషన్ ఫార్మింగ్ని ఫాలో అవ్వాలి. ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే అసలు ప్లాంట్కి ఏది కావాలో అదే ఇవ్వాలి, ఎక్స్ట్రా ఇవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సాయిల్ తీసుకొని సాయిల్లో ఉన్న మినరల్స్ అవన్నీ టెస్ట్ చేసి సాయిల్ క్వాలిటీ ఏంటో చూసిన తర్వాత ఆ యొక్క సాయిల్ క్వాలిటీ, ఆ క్వాలిటీ ఆఫ్ సాయిల్లో ఏ పంట పండిస్తే మనకి ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తుందో ఆ పంటని పండించడం. అండ్ వాటర్ ఇంత రిక్వైర్మెంట్ కావాలి అన్నప్పుడు అంత అమౌంట్ ఆఫ్ వాటర్ మాత్రమే ఇవ్వడం. ఫర్టిలైజర్ కావాలన్నప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ఫర్టిలైజర్ కావాలి అని చెప్పి క్లియర్ కట్గా క్యాలిక్యులేషన్స్ చేసి అంత మోతాదుల్లోనే ఇవ్వడం వల్ల మన వేస్టేజ్, ఇన్పుట్ కాస్ట్ అనేది తగ్గించవచ్చు. ఓవరాల్గా మన ప్రొడక్టివిటీ అనేది పెంచవచ్చు అనమాట. సో అలా ప్రెసిషన్ ఫార్మింగ్ మీద ఫోకస్ చేయాలి అంటున్నారు. అండ్ అంతేకాకుండా మన బయోస్టిమ్యులెంట్స్ని అలాగే CRISPR-Cas9 యూజ్ చేసి బయోటెక్నాలజీ కూడా అగ్రికల్చర్లో చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ అండ్ వాల్యూ చైన్ రీఫార్మ్స్ కూడా మనం చెయ్యాలి. అంటే మన యొక్క ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం ఒక కోఆపరేటివ్ సొసైటీ గురించి చదువుకున్నాం. అదేంటంటే అమూల్ మిల్క్ ఇస్ అ ఫేమస్ అని చెప్పి. అలాగే ఈవెన్ అగ్రికల్చర్లో కూడా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని మనం ప్రమోట్ చేయాలి. దానివల్ల ప్రాసెసింగ్, డైరెక్ట్ కాంటాక్ట్ విత్ కస్టమర్స్ వస్తారనమాట. అండ్ అంతేకాకుండా కొన్ని పెరిషబుల్ గూడ్స్ అయితే మనకి అగ్రికల్చర్లో ఉంటాయి, లైక్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్, తక్కువ టైంలో ఖరాబ్ అయిపోయే వాటి కోసం మనం కోల్డ్ స్టోరేజ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. అలాగే వేర్ హౌసెస్ చేయాలి, బెటర్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ చేయాలి, బెటర్ లాజిస్టిక్, బెటర్ ట్రాన్స్పోర్టేషన్ చేయాలి అని చెప్పారు. అండ్ అంతేకాకుండా మన కార్టలైజేషన్ చేయకుండా మనం ఈజీగా ఎక్స్పోర్ట్స్ చేసే విధంగా ఉండాలి మన యొక్క రూల్స్ అనేవి అని చెప్పారు. అండ్ అంతేకాకుండా హై వాల్యూ క్రాప్స్ని ప్రమోట్ చేయాలని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్, క్యాష్యూ, కోకోవా, వాల్నట్స్, హార్టికల్చర్. ఓన్లీ మనం రైసే పండిస్తే రైస్ లైక్ తక్కువ కాస్ట్ ఉంటుంది, దాంతో పోలిస్తే మన క్యాష్యూ ఎంత కాస్ట్ ఉంటుంది, లైక్ ఒక కేజీ ఆఫ్ రైస్ మనకు 40 to 50 రూపీస్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటే సేమ్ కేజీ క్యాష్యూ నట్స్ వచ్చేసి మనకి 1000 to 1200 ఉంటుంది. సో దట్ ఏంటంటే లైక్ మనం అలాంటి హై వాల్యూ క్రాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఏంటంటే ఓవరాల్గా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఓవరాల్ అగ్రికల్చర్కి నుంచి కాంట్రిబ్యూట్ చేసే జీడిపిని కూడా పెంచవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా ఇరిగేషన్ మీద, వాటర్ మీద, మైక్రో ఇరిగేషన్ మెథడ్స్, కెనాల్స్ కట్టించడం, రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్, అలాగే వాటర్ షెడ్ మేనేజ్మెంట్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్, ఇవన్నీ చెయ్యాలి అని చెప్పారనమాట. ఓకే, సో ఇదండి ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ గురించి.
అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ కేస్ అగేన్స్ట్ శాంతి యాక్ట్. రీసెంట్గా మనం శాంతి యాక్ట్ చూసాము, బిల్ పెట్టారు, బిల్ పాస్ అయ్యి యాక్ట్ అయింది కదా. సో అందులో భాగంగా మనం ప్రైవేట్ సెక్టార్ని న్యూక్లియర్ ఎనర్జీలోకి పర్మిషన్ ఇవ్వడానికి తీసుకొచ్చింది శాంతి యాక్ట్ అన్నమాట. సో ఇక్కడ మనం ఎందుకు తీసుకొచ్చాము అంటే ఇండియా యొక్క టార్గెట్ ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయాలని చెప్పి. న్యూక్లియర్ ఎనర్జీ చాలా క్యాపబుల్ అనమాట రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి. కానీ ఇండియాలో వచ్చేసి ఓన్లీ 3% ఆఫ్ ఎలక్ట్రిసిటీ మాత్రం మనం రెన్యూవబుల్ ఎనర్జీ న్యూక్లియర్ నుంచి తయారు చేస్తున్నాము. అదే పెద్ద ప్రాబ్లం. సో ఇండియా యొక్క టార్గెట్ ఏంటంటే 2047 లోపు ఆ 3%ని కాస్త మనం 100 GW పెంచాలి అనే టార్గెట్తో తీసుకొచ్చారనమాట. సో కానీ ప్రాబ్లం ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా న్యూక్లియర్ డిజాస్టర్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఫుకుషిమా డిజాస్టర్ అయింది, చెర్నోబైల్ డిజాస్టర్ అయింది, అలా అవ్వడం వల్ల అలాంటి ఏమైనా అనుకోని సంఘటనలు యాక్సిడెంట్స్ జరిగితే ఎన్వైరన్మెంట్ లాస్ ఉంటుంది, హ్యూమన్ లాస్ ఉంటుంది. ఆ ఎన్వైరన్మెంట్ లాస్ ఏంటంటే ఇర్రిపేరబుల్ ఉంటుంది అనమాట కొన్నిసార్లు. సో ఇక్కడ మనం ప్రైవేట్ వాళ్ళని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తే ఒకవేళ జరగరాని ఏమైనా జరిగినట్లయితే వాళ్ళ లయబిలిటీతో పోలిస్తే ఎన్వైరన్మెంట్ కాజ్ అయ్యే డ్యామేజ్, హ్యూమన్ లాస్ అయ్యే డ్యామేజే చాలా ఎక్కువ. అది కొంచెం దృష్టిలో పెట్టుకొని మూవ్ అనేది చెయ్యాలని చెప్పి ఈ ఆర్టికల్ జస్ట్ కాషన్ అండ్ వార్న్గా ఇవ్వడం జరిగింది. ఇదన్నమాట ఈ టాపిక్. సో ఇక్కడ నేను ఈరోజు 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఫస్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వచ్చేసి సైమల్టేనియస్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ ఇండియా ఫర్ లోక్ సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ during the first 2 general elections. Next వచ్చేసి the Constitution of India explicitly mandates simultaneous elections. And third వచ్చేసి Article 83 and Article 172 deal with duration of parliament and state legislature respectively. సో ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్టో కింద అడుగుతున్నారు అనమాట, ఒకసారి క్లియర్గా చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 హార్న్ రైనోసరస్ మీద. ఇక్కడ అగైన్ మళ్ళీ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ లిస్టెడ్ అండర్ Schedule 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ Appendix 1 ఆఫ్ సైట్స్. అండ్ థర్డ్ వచ్చేసి ప్రాజెక్ట్ రైనో ఈస్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అస్సాం. సో ఇందులో కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో చెప్పండి. సో దాట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన దగ్గర CSAT కోర్స్ నిన్నటి నుంచి లాంచ్ అయింది. సో ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తీసుకోవాలనుకున్నట్లయితే ప్లీజ్ డు కాంటాక్ట్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. డోంట్ మిస్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.